మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆ మాట ఎందుకు చెప్పారంటే, మనం ప్రార్థన చేయకపోతే ఖచ్చితంగా శోధనలో ఖచ్చితంగా పడిపోతాం. క్రైస్తవుడు ప్రార్థన చేయకపోతే పరిశుద్ధంగా బ్రతకలేడు. క్రైస్తవుడు ప్రార్థన చేయకపోతే యథార్థంగా బ్రతకలేడు. క్రైస్తవుడు ప్రార్థన చేయకపోతే దేవునికి ఇష్టడుగా బ్రతకలేడు. దేవునికి ఇష్టడుగా బ్రతకాలన్నా, పరిశుద్ధంగా బ్రతకాలన్నా, యథార్థంగా బ్రతకాలన్నా క్రైస్తవుడికి